హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి బాటనీ పబ్లిక్ క్వశ్చన్ పేపర్ చూడండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పేపరు. సో మనకు మార్చిలో జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో అయితే మీకు ఒక ఫైనల్ రివిజన్ లాగా అయితే వాడుకోండి పేపర్ని. సో తప్పకుండా అయితే ఈ పేపర్ చూసాక మీరు రివిజన్ ఎంతవరకు వచ్చిందో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ దాని గురించి రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే హవర్స్ ఆఫ్ ఎఫర్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో కైండ్లీ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ ఇక లేట్ చేయకుండా చూస్తే కనుక ఇది ఇంటర్మీడియట్ సెకండరీ సంబంధించి బాటనీ క్వశ్చన్ పేపర్ చూడండి. ఇదేంటంటే ఈ పేపర్ అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని చూశాక మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఏదో 70%, 80%, 90% అనేది ఒక కమెంట్ చేయండి. అలాగే పేపర్ ఎలా ఉంది, ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, టఫ్గా ఉందా కూడా చెప్పండి. అండ్ ఒకసారి చూడండి ఇక్కడ పేపరు సెక్షన్ ఏ చూడండి. సో మొత్తం మీ పేపర్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ ఏలో మొత్తం 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అనమాట. ఈ 10 కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చూడండి. సో దీంట్లో నుంచి తప్పకుండా అయితే మీరు కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక క్విక్ రివిజన్ లాగా అయితే వాడుకోండి. ఇక్కడ మీకు తెలిసిందే ట్రాన్స్పిరేషన్ అనేది రిపీట్గా వచ్చే క్వశ్చనే. తర్వాత మీకు లైక్ జీనోటైపిక్ రేషియో, ఫినోటైపిక్ రేషియో, మెంటల్ హైబ్రిడ్ ఉంది కదా, అది కూడా రిపీట్గా వచ్చే క్వశ్చనే. దాంట్లో అయితే డౌట్ లేదు. అండ్ వాట్ ఈస్ మీన్ బై హిడెన్ హంగర్, ఇది ఒకటి చూసుకోండి. మేజర్గా మీకు జెనెటిక్స్ నుంచి తప్పకుండా అయితే ఈ మోనో హైబ్రిడ్, డై హైబ్రిడ్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎగ్జోన్యూక్లియస్ అండ్ ఎండోన్యూక్లియస్ గురించి కానీ, లైక్ జైలం ఫోలం గురించి కానీ, ఇట్లా ఏవో క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. అండ్ ఇవన్నీ చూసుకోండి, ఎంతవరకు చేయగలుగుతున్నారు మీరు అనేది ఒకసారి ఒక ఐడియా ఇచ్చుకోండి. అండ్ ఒక క్విక్ రివిజన్ అయితే వాడుకోండి. సో దీంట్లో 10 చేస్తే కనుక ఓకే, ఒకవేళ ఏవైతే చేయలేదో వాటిని ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, సెక్షన్ బిలో చూడండి. సెక్షన్ బిలో మీరు ఏంటంటే యూ హ్యావ్ టు రైట్ ఎనీ 6 క్వశ్చన్స్. మొత్తం అయితే 8 ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 6 మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్ అనమాట. 6 4 24 చూడండి. ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఖచ్చితంగా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్పకుండా. సో ఏ క్వశ్చన్ కూడా మిస్ చేయకండి. సో మేజర్గా వచ్చేసి మీకు ఇక్కడ జెనెటిక్స్ నుంచి కూడా ఎక్కువ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ డామినెంట్ ట్రైట్స్ గురించి కానీ, రెసిడ్ ట్రైట్స్ గురించి కానీ, మోనోహైబ్రిడ్ కానీ, డైహైబ్రిడ్ కానీ, తర్వాత ఫ్యాక్టర్స్ గురించి కానీ, లైక్ మీకు ఏదో ఒకటి అయితే రిపీట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే జెనెటిక్స్ అనేటివి చాలామంది చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఈవెన్ మోనోహైబ్రిడ్ కానీ, డైహైబ్రిడ్ కానీ చాలామంది అయితే చాలా కష్టపడుతుంటారు. సో దానికి ఒక షార్ట్ కూడా ఉంది దానికి. అది 10th క్లాస్ బుక్ చూడండి ఒకసారి. అందులో కూడా మీకు మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ ఉంది. అది చాలా సింపుల్ వేలో ఉంటుంది. అది కూడా ఒకసారి గమనించండి ఒకవేళ మీకు డిఫికల్ట్గా ఉంటే. ఇవన్నీ క్వశ్చన్ చూసుకోండి. అండ్ సెక్షన్ సిలో చూడండి, మొత్తం మీకు 3 క్వశ్చన్లు ఉంటాయి. దీంట్లో మీరు 2 రాయాల్సి ఉంటుంది చూడండి. అంటే ఒకటి చాయిస్ మీకు వెళ్ళిపోతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్, 2 8 జా 16 చూడండి. సో దీంట్లో కూడా అంతే మీకు డిఎన్ఏ టెక్నాలజీ, డిఎన్ఏ స్ట్రక్చర్ కానీ, డిఎన్ఏ టెక్నాలజీ గురించి కానీ, ఇట్లా అంటే జెనెటిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఆ చాప్టర్ నుంచి మాత్రం పక్కా అయితే మీరు ఒక 8 మార్క్స్ కానీ, ఒక 4 మార్క్స్ కానీ, ఒక 2 మార్క్స్ కానీ తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం 8 మార్క్స్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ క్రిప్ సైకిల్స్ కానీ, గ్లైకాల్ సైకిల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీరు అందులోంచి తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కూడా మీ క్విక్ రీజన్ కింద వాడుకోండి. ఈ పేపర్ నుంచి మొత్తం కాకపోయినా అట్లీస్ట్ కొని వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసాక ఈ పేపర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తారో నాకు ఐడియా లేదు. సో మీ పేరు, మీ ఊరు కమెంట్ చేయండి. సో నాకు ఒక ఐడియా వస్తుంది మన వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయి అనేది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి ఫ్రీ మెటీరియల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ అవసరమైన తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.